Good morning everyone, all competitive aspirants. Today I will discussing about Nepal flash floods. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్లో అసలు ఏం జరిగింది? నేపాల్ టిబెట్ బోర్డర్లో ఒక్కసారిగా వచ్చినటువంటి భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల విలేజెస్, బ్రిడ్జెస్, రోడ్స్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా కొట్టుకుని పోయాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ఫ్లాష్ ఫ్లడ్? ఏ ఫ్లాష్ ఫ్లడ్ ఈజ్ ఏ సడన్ ఫాస్ట్ మూవింగ్ ఫ్లడ్ that develops within minutes or a few hours, often after heavy rain. This called flash flood. సో హిమాలయాల్లో ఇవి ఎందుకు అంత ప్రమాదకరమో, ఇవి నేపాల్ డిజాస్టర్లో అసలు ఏం జరిగింది, దీన్ని జియోగ్రఫికల్గా అర్థం చేసుకుందాం. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్స్ చాలా తక్కువ సమయంలో అకస్మాత్తుగా ఏర్పడి నీటి మట్టము మరియు ప్రవాహము చాలా వేగంగా పెరిగేటువంటి వరద. ఇక్కడ ముఖ్యమైనది కేవలం ఎంత నీరు వచ్చింది అనేది కాదు, ఎంత వేగంగా వచ్చింది, ఎంత తక్కువ వార్నింగ్ టైం ఇచ్చింది అనేది. ఇవి ఇంటెన్సివ్ రెయిన్ఫాల్, క్లౌడ్ బరస్ట్, ల్యాండ్ స్లైడ్స్, గ్లేషియర్స్, ఐస్ కొలాప్స్, జిఎల్ఓఎఫ్ వంటి కారణాల వల్ల సంభవించవచ్చు. సో హిమాలయాల్లో ఎందుకు ఇంత ప్రమాదకరం? హిమాలయాస్ ఒక యంగ్ అండ్ టెక్టోనికల్ యాక్టివ్ మౌంటైన్ సిస్టమ్. సో ఇక్కడ స్టీప్ స్లోప్స్, ఫ్రెజిల్ టెరైన్, నారో వ్యాలీస్, ఇంటెన్సివ్ రెయిన్ఫాల్, గ్లేషియర్స్ అండ్ స్నో ఉంటాయన్నమాట. సో అందువలన సడన్ ఈవెంట్ జరిగినప్పుడు నీటితో పాటు మట్టి, రాళ్ళు, మంచు అండ్ డిబ్రెస్ కూడా వేగంగా డౌన్ స్ట్రీమ్కి చేరతాయి. అందుకే ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ అండ్ డెబ్రెస్ ఫ్లో చాలా ప్రమాదం. సో నేపాల్లో ఏం జరిగింది? ఆగస్టు 2026న రుషువా అండ్ దేవస్థాంగ్ అనే ప్రాంతంలో ఫ్లాష్ ఫ్లడ్ సంభవించింది. మొదట ఎర్త్క్వేక్ కారణమై ఉండవచ్చు అనుమానించారు, కానీ శాటిలైట్స్ అబ్జర్వేషను మరియు సెస్మిక్ అనాలిసిస్ ప్రకారం లార్జ్ గ్లాషియర్స్, ఐస్ రాక్ కొలాప్స్ దీనికి ప్రధాన కారణం కనిపిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారము ఇది ఎర్త్క్వేక్ వల్ల వచ్చినటువంటి ఫ్లడ్ కాదు, సెస్మిక్ సిగ్నల్ ప్రకారం కూడా గ్లేషియర్స్ కొలాప్స్ మరియు దాని తర్వాత జరిగినటువంటి డెబ్రెస్ మూమెంట్ వల్ల జరిగి ఉంటుంది అని తర్వాత అనాలిసిస్ సూచిస్తుంది. అంటే గ్లేషియర్స్ అండ్ ఐస్ రాక్ కొలాప్స్ వల్ల ఐస్ రాక్ డిబ్రెస్ రివర్లో చేరి దానివల్ల రివర్లో సడన్గా వచ్చినటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్కి డిబ్రెస్లో కారణమైంది. ఒకసారి రివర్ సిస్టమ్ చూసుకుంటే ఈ ఫ్లడ్స్ లెహెంద్కోలా ప్రాంతంలో ప్రారంభమైంది. లెహెంద్కోలా డ్రైనేజ్ నుంచి బహత్ కోసి, త్రిశూలి ద్వారా కోసి నదిలోకి, అక్కడి నుంచి గంగా నదిలోకి చేరింది. మొదట రసువాలో ప్రారంభమైంది, తర్వాత డౌన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి నౌకాట్, డాటింగ్ వంటి ప్రాంతాలపై ప్రభావం కనిపించింది. అంతేకాదు ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లో కూడా ఫ్లడ్స్ అలర్ట్ జారీ అయ్యాయి. ఇది ఒక ముఖ్యమైనటువంటి జియోగ్రఫిక్ కాన్సెప్ట్ని చూపిస్తుంది. ఈ ఘటనలో ఐస్ రాక్ కొలాప్స్ సడన్ రివర్ సర్జ్కి కారణమైంది. సో దానివల్ల ఫ్లాష్ ఫ్లడ్స్, డెబ్రిస్ ఫ్లో అనేది మెకానిజంగా కనిపిస్తుంది.